నమస్కారం సార్. సార్ సార్ మీ పేరు? రామ్ సుబ్బారెడ్డి. సార్ ఇప్పుడు ఆంధ్రలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు సీఎం? జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని అనుకుంటున్నాం. ఎందుకని? ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు, నవరత్నాల పథకాలు అవి దానివల్ల గెలుస్తాడని అనుకుంటున్నాం. సంక్షేమం నవరత్నాలు పక్కన పెడితే అభివృద్ధి లేదని చెప్పేసి అంటున్నారు కదా మరి. అభివృద్ధి లేదంటే అభివృద్ధి ఎందుకు లేదు? సంక్షేమ పథకాలు అభివృద్ధి అంటే ఏమి చెప్పండి. అంటే ఇప్పుడు జాబ్స్ పిల్లలకి జాబ్స్ పరంగా కానీ ఇట్లా అట్లా అని చదువుకున్న వాళ్ళకి వస్తున్నాయి. అంటే వాలంటీర్లు మీరు జాబ్ కింద కాదు అంటే 5,000కి అట్లా మరి సంక్షేమ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు బయటకు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆడెందుకుంటారు? ఒక జాబ్ ఉంటే 1,00,000 మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు. అందరికీ రావాలని ఎప్పుడు వస్తుంది జాబ్ చెప్పండి. కాదండి ఇప్పుడు 5 ఏళ్ళు ఈ 5 ఏళ్ళలో మీకు గతంలో ఆయన వచ్చే ముందు మేము ఇప్పుడు వెంటనే మీకు జనవరిలో ఫస్ట్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. జాబ్ రావాలని అడగాలి మమ్మల్ని కాదు. జాబ్ రావాలని అడగాలి మమ్మల్ని. అడిగితే మేము మాకు జాబ్ లేదు ఏం లేదు మేము వేరే చెప్పు అట్లా. మరి చంద్రబాబు గారు వస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఆయనతో మెజారిటీ ఇట్లా గెలిచే అవకాశాలు ఉందని అనుకుంటున్నారు కదా. చెప్పలేము. ఎట్లా చెప్తావు? ఇప్పుడు ఆయనకి ఇప్పుడు అందరూ మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు మాకు జగన్ గారు ఈ 5 ఏళ్ళలో మాకు ఎట్లా మంచి చేయట్లేదని అన్ని చూసిన వాళ్ళు జనాలు చూసిన వాళ్ళందరూ ఇప్పుడు మేము చంద్రబాబుని గెలిచి చంద్రబాబు నాయుడు ఆయన గవర్నమెంట్లో రైతులకు రుణమాఫీ అని చెప్పా చేస్తా అని చెప్పా చేయకపోయా. మంచి పొదుపులకు గ్రూపులకు వాళ్ళకు చేయకపోయా. వడ్డీ మాఫీ అని ఈయన చేస్తున్నాడు కదా. ఈయన చెప్పినవి చేస్తున్నాడు. ఇప్పుడు జగన్ గారు సిద్ధం సభలో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీని తిట్టడమే తప్ప జగన్కి మేము ఇది జనాలకి ఇది చేసాం అది చేసామని చెప్పేసి ఇక్కడ చెప్పాలని వాళ్ళు ఎన్డీఏ కూటమి కూడా తిడుతుంది కదా. నిన్ను జైలుకు నిన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నిన్ను జైలుకు పంపిస్తాం, జైలు మీకు రూమ్ రిజర్వ్ చేసి పెట్టినాము, ఒకటి ఏసీ రూమ్ అని చెప్పినాడు కదా. పవన్ కళ్యాణ్ చెప్పినాడు కదా. ఆయన తిడుతున్నాడు కదా. ఆయన తిడుతున్నాడు, ఈయన తిడుతున్నాడు. ఇంకా దొందే. నువ్వు జగన్మోహన్ రెడ్డి తిరుగుతా మీరు అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు కూడా నిన్న జైలుకు పంపిస్తా జగన్ నిన్ను జైలు పంపిస్తా అని పవన్ కళ్యాణ్ మీసం మెలేసి తొడగొట్టి చెప్పాడు కదా. ఆయన తిట్టకుండా ఈయన తిట్టకుండా ఉంటాడు. నేను నిన్ను తిడుతున్నావు, నన్ను తిడతావు అంతే. ఆడేముంది టిట్ ఫర్ టాట్ అంతే.